హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్, మేము ఈరోజు బెంగళూరు ప్యాలెస్ చూడడానికి బయలుదేరామన్నమాట. ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ ఉంది అని చెప్పారు. ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో బెంగళూరులో ఉంటూ బెంగళూరు ప్యాలెస్ చూడకపోతే బాగోదు కదా, అందుకని బయలుదేరామన్నమాట. ఫైనలీ అక్కడికి వెళ్ళాక మిగిలిన వీడియో కంటిన్యూ చేస్తాను. బాయ్. దారిలో మనకి యుఎస్ రావు శాటిలైట్ సెంటర్ కనిపించింది. చాలా పెద్ద బిల్డింగ్ అన్నమాట. ఫైనలీ 1 అవర్ జర్నీ తర్వాత మనమైతే వచ్చేసాం బెంగళూరు ప్యాలెస్కి. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను చూడటానికి. అవుట్లుక్ అయితే చాలా బాగుంది, వెదర్ కూడా సూపర్గా ఉంది. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. చాలా క్రౌడ్ వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. ఫారెనర్స్ కూడా చాలామంది ఉన్నారు. అవుట్లుక్ చాలా చాలా బాగుంది. ఇక్కడ పార్కింగ్ ఏరియా, మనం ఇక్కడ బండి పార్క్ చేసుకుందాం. ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి వచ్చాం. కెమెరాస్, మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఫైనలీ ఇది ఎంట్రీ పాయింట్. మనం ఆ లోపల నుంచి చూసుకొని మొత్తం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యామన్నమాట. అలా లోపలికి వెళ్ళి ఇలా బయటికి వచ్చినామన్నమాట. ఆడియో డివైస్ ఇచ్చారు, అది ఇక్కడ మనం సబ్మిట్ చేయాలన్నమాట. అందరూ ఇక్కడ మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. రీఫర్నిష్ జరుగుతోంది లోపట. మనం కూడా ఫొటోస్ తీసుకుందామంటే బుజ్జి కాసేపు కూర్చుంటాను అన్నాడు. సో అందుకే నేను అలా తిరుగుతూ ఉన్నాను అనమాట. తిరిగేసి బయటికైతే వచ్చేసాం. టోటల్గా బయట నుంచి అవుట్లుక్ ఇదే అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి కంపల్సరీ విజిట్ చేయొచ్చు. సండే కదా, చాలామందే ఉన్నారు. మరీ అంత రష్గా ఏం లేదు, చాలా క్రౌడ్గా అనిపించలేదు, బాగుంది. ఇది ప్యాలెస్ ఎదురుగా ఉన్న పార్క్ అన్నమాట. అంటే అప్పట్లో రాజుల వల్ల గార్డెన్. బాగుంది, చాలా రకరకాల చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది. రోజ్ ఫ్లవర్స్, మందార పూలు లాంటివి చాలా ఉన్నాయి. చాలా బాగా నచ్చింది నాకు, అప్పుకి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. అప్పు లోపల నల్లికాయల చెట్టు ఉండింది, దాంట్లోంచి కాయలు పీకించుకున్నాడు. వాటిని తింటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది ప్యాలెస్, ఇది పార్క్ అనేసి అరుస్తూ ఉన్నాడు. పక్కన క్రౌడ్ అంతా చాలా క్లమ్జీగా ఉంది, దానికోసం నేను వాయిస్ని మ్యూట్ చేశాను. ఇక్కడే మనం బైక్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాం. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు. మొత్తానికైతే ఎంజాయ్ చేయొచ్చు. బెంగళూరుకి వచ్చినప్పుడు కంపల్సరీగా చూడొచ్చు అనమాట. చూడాలి అనే ఒక ప్లేస్ ఇది. నేను ఫైనలీ బెంగళూరు ప్యాలెస్ చూసేసామన్నమాట మొత్తానికి, చాలా రోజుల తర్వాత. బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్లీ వీడియోని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదిగో అప్పుగాడు బాయ్ చెప్పడానికి వచ్చాడు. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ మిస్ ఇట్. యాక్చువల్లీ మేము అక్కడి నుంచి పక్కనే నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. కానీ అప్పు ఆకలి అన్నాడు, దానికోసం రెస్టారెంట్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ వెళ్తున్న దారి మొత్తం చాలా జాయ్ఫుల్గా అనిపించింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని వీడియో షూట్ చేశాను. ప్లీజ్ వాచ్ ఇట్. ఇది ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్. అప్పుడు షూట్ చేయడానికి అవ్వలేదు నాకు.
అందుకే వెళ్తున్నప్పుడు షూట్ చేశాను. బయట ఆటోలు కూడా ఉంటాయి, మీరు కావాలంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఇది అన్నమాట బెంగళూరు ప్యాలెస్. తర్వాత అక్కడి నుంచి మనమైతే మార్తల్లికి వచ్చేసాం. ఇది బిర్యానీ జోన్. ఫేమస్ బిర్యానీ దొరుకుతుంది ఇక్కడ, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మనం అక్కడికి వెళ్ళట్లేదు. ఇది ఉడిపి అన్నమాట. చాలా మంచిగా ఉంటుంది టీ. నేను చాలాసార్లు టీ కోసమే అక్కడికి వెళ్తాను. ఈ స్ట్రీట్లో మొత్తం రెస్టారెంట్స్, టీ స్టాల్స్, షాపింగ్, ఫర్నిచర్స్ అవంతా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్వీట్ షాప్స్ వస్తాయి, మంచిగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత నందన ఫుడ్ అది ఇక్కడ దొరుకుతుంది. ప్లస్ మేఘనా ఫుడ్స్ అని ఈ మధ్య కాలంలో మార్తాలిలో చాలా ఫేమస్ అని చెప్తున్నారు, రీసెంట్గా ఓపెన్ చేశారు. అది ఇదే అన్నమాట మేఘనా ఫుడ్స్. మార్తాలిలో మెయిన్ రోడ్లోనే ఉంటుంది, అంటే సిల్క్ బోర్డ్కి వెళ్తుంది అనుకుంటా. ఇది యాక్చువల్లీ బెలందూర్ రోడ్, అక్కడ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మేఘనా ఫుడ్స్, అదే అన్నమాట. ఇదే మేఘనా ఫుడ్స్. చాలా రష్గా ఉంది లోపట. ఇది ఇస్టా. చాలా బాగుంటాయి స్వీట్స్, మేము ట్రై చేసాం. మీరు కూడా బెంగళూరు వస్తే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది రెస్టారెంట్, ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఇక్కడ మంచిగా దొరుకుతుంది, నందన ప్యాలెస్. మనం అక్కడికి వెళ్ళట్లేదు, గిస్మత్ జైల్ మండికి వెళ్తున్నాం. పైన గుర్తుంగా కూడా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళాం. గిస్మత్లో చాలా బాగుంటుంది మండి బిర్యానీ, అక్కడికి వచ్చాం. ఫైనల్లీ వచ్చేసాం గిస్మత్ జైల్ మండికి. ఫైనల్లీ వెల్కమ్ టు గిస్మత్ జైల్ మండి. చాలా టేస్టీగా ఉంటుంది. మార్తాలికి వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది బిర్యానీ. ఫుల్ అయిపోయింది మొత్తం, సండే కదా. అప్పు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు చెప్పారు వెయిట్ చేయండి సార్, చాలా రష్గా ఉంది అనేసి. కానీ మనకి త్వరగా దొరికేసింది. ఇది మెనూ అన్నీ నేను చూస్తూ కూర్చున్నాను, కానీ ఆల్రెడీ బుజ్జి ఆర్డర్ చేసేసాడనమాట. వచ్చే వరకు ఎందుకు టైం వేస్ట్ అని అలా చూస్తూ ఉన్నా. చాలా బాగుంటాయి, టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫుడ్. మీరు కంపల్సరీ బెంగళూరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఫైనలీ వచ్చేసింది మైనీస్ కర్రీ ప్లస్ కర్రీ మీన్స్ గ్రేవీ ప్లస్ రైతా. చాలా మంచిగా ఏం చెప్తారు, ఫ్రైడ్ చికెన్ సూపర్గా ఉంటుంది టేస్ట్. సూపర్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అప్పు చాలా ఇష్టంగా తిన్నాడు, మంచిగా టేస్టీగా అనిపించింది. అయిపోయిందని ఇంకొకటి కూడా ఆర్డర్ చేసి కడుపు నిండా తిన్నామన్నమాట. ఇది ఇవాల్టి జాయ్ఫుల్ సండే. ప్యాలెస్ ఇంకా రెస్టారెంట్ కవర్ చేసి ఇంటికి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్. బాయ్.